ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైనట్టు తెలుస్తోంది. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై రేపటిలోగా సీఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్లో ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైనట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఇందు మూలంగా ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై రేపట్లోగా సీఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మూర్తి మొత్తం మీద పోలింగ్ రోజున తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే దీని మీద నిష్పక్షపాతంగా ఒక దర్యాప్తు జరపాలి. జరిగినటువంటి సంఘటనలకి బాధ్యతను వదలొద్దు, వాళ్ళకి సహకరించిన వారికి అంతగాసినటువంటి పోలీసు అధికారులకు పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎన్నికల సంఘం పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేక దర్యాప్తు టీం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తోటి సిట్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ టీము అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీని మీద అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఇవాళ మధ్యాహ్నమే పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అనంతరం వాళ్ళతో చర్చ తర్వాత సిఎస్ జవహర్ రెడ్డి ఈ సిట్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఆ సిట్ ని నియమించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక విచారణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఒక ప్రాథమిక నివేదికను ఈసీకి అలాగే సిఇఓ కార్యాలయానికి కూడా పంపించినట్టు సమాచారం. అయితే రేపటిలోగా పూర్తి స్థాయి నివేదిక అందిస్తుందని, తర్వాత చర్యలు ఎలా ఉంటాయనే దాని మీద మాత్రం ఇంకా ప్రభుత్వ ఉత్కంఠ కంటిన్యూ అవుతూ ఉంది. అయితే దీని మీద ఇవాళ రాత్రిలోగా అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పేసి అధికార వర్గాలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే సిట్ ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా మరికొంతమంది అధికారుల మీద చర్యలు ఉండవచ్చు అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. అలాగే ఎవరైతే ఈ హింసను ప్రేరేపించినటువంటి నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కేసులు నమోదైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఆందోళన అలాగే ఈ ఘటనలో జరిగినటువంటి చోట ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా రేపటికి తెప్పించేటువంటి పూర్తి స్థాయి నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునేటువంటి చర్యలు ఉండబోతున్నాయనేటువంటి వార్తలు వెలువడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.